ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவையக்க சாத்தி நீராடினாள். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னலூடு கைலுகளா பொங்கவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ మనం ఈరోజు తిరుప్పావే దివ్య ప్రబంధంలో 3వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. 2వ పాసురంలో మనం పాటించవలసిన నియమాలు చెప్పి ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలం ఏమిటో ఈ 3వ పాసురంలో తెలియజేస్తున్నారు గోపికలు. ఈ వ్రతానికి 2 రకాల ఫలాలున్నాయి. 2 birds at 1 shot లాగా. ఒకటి బాహ్యంగా పెద్దలు కోరుకునే వర్షాలు, రెండవది గోపికలు కోరుకునే కృష్ణ సమాగమం. పెద్దలు చెప్పారు గనక గోపికలు ఈ వ్రతం చేస్తున్నారు. కృష్ణుని వద్దకు వచ్చి మాకు పర కావాలి, వర్షాలు కావాలి, స్నానం చేస్తాం అంటున్నారు. కానీ వీరి ఆంతర్యంలో వీరు కోరుకునేవి అవేమీ కాదు. వీరు కోరుకునేది కేవలం భగవద్ అనుభవం మాత్రమే. వీరు కోరుకునేది కృష్ణుడితో సమాగమం, కృష్ణుడితో కలిసి ఉండడమే వీరికి పరమ యోగ్యమైన ఫలం. వీళ్ళకి అదే వీళ్ళు కోరుకునే ప్రయోజనం. లౌకికంగా మనం ఏ పని చేసినా ఒక ప్రధాన ఫలం అంటే మెయిన్ రిజల్ట్ ఉంటుంది. ఆ మధ్యలో అవాంతర ఫలితాలు అంటే సైడ్ ప్రొడక్ట్స్ లాంటివి కూడా ఉంటాయి. పెద్దల దృష్టిలో వారికి వ్రతం యొక్క ప్రధాన ఫలం వర్షాలు పడి వాళ్ళ పాడి పంట సమృద్ధిగా వారికి కావాలి అని వారు కోరుకునేది. ఇది వాళ్ళు కోరుకునే ప్రధాన ఫలం. వాళ్ళ దృష్టిలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం, కృష్ణుడితో కలిసి ఉండడం, కృష్ణుడి చేత వ్రతం చేయించుకోవడం ఇవన్నీ అవాంతర ఫలాలు. ఈ వర్షాలు వాళ్ళకి కావాలి, ఆ వర్షాలు వల్ల వాళ్ళకి పాడి పంట సమృద్ధిగా లౌకికమైన వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా కావాలన్నది వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ గోపికలు వారి కోసం పైకి వర్షాలు కావాలి కనుక మేము వ్రతం చేస్తున్నాం అని అంటున్నారు. కానీ అంతరాంతరాలలో ఈ గోపికలు కోరుకునేది కృష్ణుణ్ణి చేరడం అన్నదే వీళ్ళకి ప్రధాన ఫలం. మిగతా వచ్చేవన్నీ కూడా వీళ్ళకంత ముఖ్యమైన ఫలాలు మాత్రం కాదు. అయితే ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు, తమని ఒకనాడు కష్టపెట్టిన వారు కూడా వాళ్ళు కోరుకున్న ఫలాలు వాళ్ళకి అంది వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి వీళ్ళు ఈ పాసురంలో వీళ్ళు కోరుతున్నారు. ఈ తిరుప్పావై వ్రతానికి, ఈ ధనుర్మాస వ్రతానికి ఒక ప్రధానమైన అర్హత ఏమిటి అంటే పక్క వాళ్ళ మీద అసూయ లేకపోవడం. భగవద్గీతలో కూడా భగవానుడు అదే చెప్పాడు. భగవద్ అనుభవానికి ఉండవలసినది ముఖ్యమైన గుణం అనసూయత. అంటే పక్క వాళ్ళు బాగుపడితే చూసి ఓర్వలేని తనాన్ని మనం అసూయ అంటాం. అది ఉండరాదు. పక్క వాళ్ళ మీద అసూయ పడడం అన్నది ఉండనే కూడదు. ఇతరులను చూసి అసూయ చెందకూడదు. ఇదే వీళ్ళకున్న మొట్టమొదటి ప్రధానమైన అంగం ఈ వ్రతానికి. అందుకే వీరికి తమకి ఒకనాడు ఈ పెద్దలందరూ వీళ్ళ కష్టాన్ని కలిగించారు. అంటే కృష్ణుడిని కలవకుండా, కృష్ణుడిని చేరకుండా, కృష్ణుడితో మాట్లాడకుండా, కృష్ణుడిని ఒక ధూర్తుడి కింద సృష్టించి వీళ్ళందరినీ నేలమాడిగిల్లో బంధించి వీళ్ళందరినీ కృష్ణుడికి చాలా దూరంగా ఉంచారు. అయితే ఈరోజు వాళ్ళకి వర్షాలు పడాలి కదా, పాడి పంట పండాలి కనుక కృష్ణుడు మాత్రమే ఈ వ్రతం చేయించగలడు. ఆ వ్రతం చేయడానికి కేవలం ఈ కన్య పిల్లలు మాత్రమే దానికి అర్హులు అని తెలుసుకుని వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు ఈ గోపభామినులందరినీ తీసుకెళ్లి స్వయంగా కృష్ణుడికి అప్పచెప్పారు. ఒకనాడు వీళ్ళని కష్టపెట్టారు. ఈ పెద్దలందరూ కూడా ఈ గోపభామినులందరినీ కష్టపెట్టారు. కానీ ఈ గోపభామినులు కోరుకుంటున్నది వాళ్ళ పెద్దలు కోరుకునేవి కూడా వాళ్ళకి అందాలి, వాళ్ళకు కోరుకున్న కోరికలు కూడా వాళ్ళకి తీరాలి, అందరూ ఆనందంగా ఉండాలనే వీళ్ళు కోరుకుంటున్నారు.
ఈ వ్రతం చేయడం వల్ల మేము ఒక్కరమే ఆనందించడం కాదు, లోకమంతా ఆనందించాలి, లోకమంతా క్షేమంగా ఉండాలి అని. సర్వేజన సుఖినో భవంతు ఈ సూత్రం, మన భారతీయతకు మూలమైన ఈ సూత్రం మనకి ఈ పాసురంలో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది నారాయణుని నమ్ముకున్న వైష్ణవుల యొక్క ప్రధానమైన లక్షణంగా ఉండాలి. యత్ర అష్టాక్షర సంసిద్ధ మహాభాగో మహీయతే న తత్ర వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. అంటే ఎక్కడైతే అష్టాక్షరి మంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఉంటారో ఆ దేశంలో వ్యాధి, దుర్భిక్షం, దొంగలు మొదలగు ఈతి బాధలు ఉండవు అని చెప్పినట్లుగా నారాయణ మంత్రాన్ని నమ్ముకున్న వాళ్ళకి, అష్టాక్షరి మంత్రాన్ని నమ్ముకుని నారాయణే మాకు సర్వస్వం అని నమ్మి ఆయన దగ్గర శరణాగతి చేసి మనసా వాచా కర్మణ వారిని ఎందు భక్తి ప్రపత్తులతో ఉండే వైష్ణవులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి అసూయ, ఈర్ష ఇటువంటి ఉండవు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ప్రపంచమంతా ఆనందంగా ఉండాలి, దేశమంతా ఆనందంగా ఉండాలి, భగవంతుని సృష్టి అంతా ఆనందంగా ఉండాలి, ఆ సృష్టిలో మనం కూడా భాగం కనుక అందరితో పాటు మనం కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎప్పుడు ఆనందం అన్నది ఒక్కరూ కూర్చుని అనుభవిస్తే ఆ ఆనందమే కాదు. ఉదాహరణకి మనం పుట్టినరోజుకో పండగలకు ఏదో కొత్త బట్టలు ధరించామనుకోండి, కొత్త బట్టలు కొనుక్కున్నాం, చాలా అందంగా ముస్తాబయ్యాం. అయితే ఒక అద్దాల గదిలో మనం కూర్చుని మన మొహం మనమే చూసుకుంటూ ఈ అద్దంలోంచి ఆ అద్దంలోకి, ఆ అద్దంలోంచి ఈ అద్దంలోకి చూసుకుంటూ చాలా అందంగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను మనకు మనమే మురిసిపోతే ఆ ఆనందంగా మనకి అనిపించదు. మనం ఆ కొత్త బట్టలు వేసుకోవాలి, మనం చదువుకునే స్కూలుకో లేకపోతే పక్క వాళ్ళ ఇంటికో లేకపోతే చుట్టాల ఇంటికో ఎవరి దగ్గరకో వెళ్ళాలి. వాళ్ళందరూ చూసి అబ్బా నువ్వు పెట్టుకున్న జుంకీలు ఎంత బాగున్నాయి, నువ్వు కట్టుకున్న బట్టలు ఎంత బాగున్నాయి అని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే నలుగురితో కలిసి మనం పంచుకునే ఆనందమే ఆనందం అవుతుంది. అలాగే మనం ఒక రుచికరమైన పదార్థం మనం చేసుకుని ఒకళ్ళం కూర్చుని ఒక గదిలో తలుపులు వేసుకుని తినడం మొదలెట్టామనుకోండి, అది మన నాలికకి ఆనందాన్ని కలిగిస్తుంది, కానీ అది 10 మందితో మనం పంచుకుని తిన్నప్పుడు మనకు కలిగే ఆనందమే ఆనందం. అటువంటి ఆనందాన్ని మన గోపికలు ఈరోజు కోరుకుంటున్నారు. మాకు కృష్ణ సమాగమం అన్నది ముఖ్యం, ఆ ఆనందం మాకు లభించాలి. అదేవిధంగా పెద్దలందరూ కోరుకుంటున్నట్టుగా మన దేశమంతా సుభిక్షితంగా ఆనందంగా ఉండాలని మన వాళ్ళు కోరుకుంటున్నారు. మనం కొంచెం పరిశీలనగా మనం చూసినట్టయితే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఒక లింక్ లాంటిది కూడా మనకి కనిపిస్తుంది. మనం గతంలో చెప్పుకున్నట్టుగా భగవంతుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చామూర్తి రూపాల్లో మనం భగవంతుడిని ఉపాసించాలి. మొదటి పాసురంలో నారాయణనే నమక్కే అంటారు. నారాయణుడే మనం నమస్కరిస్తాం, అతనే మనకి నమక్కే పరై తరువాను, అతనే మనకి పర అనే సాధనాన్ని ఇస్తాన్ని మొదటి పాసురంలో మన వాళ్ళు నారాయణుడిగా భగవంతుణ్ణి వాళ్ళు ఆశ్రయించారు, అక్కడ ఆరాధించారు. అది పరలోకంలో ఉన్న పరమాత్మ రూపంలో, నారాయణ రూపంలో భగవంతుడిని ఆశ్రయించారు. తరువాత రెండవ పాసురంలో పార్కడలు పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అంటారు. అక్కడి నుంచి ఆ పరలోకంలో ఉన్న భగవంతుడి దగ్గర నుంచి ఇప్పుడు వ్యూహ అవతారంలో ఉన్న భగవంతుడిని రెండవ పాసురంలో వీళ్ళు పూజించారు. పయ్యత్తు పాల్కడలిలో వ్యూహంలో ఉండి ఈ రక్షణ కోసం అక్కడ కూర్చున్న ఆ భగవంతుడిని మేము ప్రార్థన చేస్తున్నాం అంటే పర వ్యూహం. ఇక వచ్చిన ఈ మూడవ పాసురంలో వామన అవతారం యొక్క వైభవాన్ని వీళ్ళిక్కడ స్మరిస్తారు. నారాయణ శబ్దంలో మనకి స్వామిత్వం, సర్వజ్ఞత, సర్వనియామకం అన్న తత్వాలు మనకు కనిపిస్తే, వ్యూహ రూపంలో మనకి భగవంతుడిలో ఉన్న వాత్సల్య తత్వాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎందుకంటే భగవంతుడు వ్యూహ రూపంలో కిందకి దిగి వచ్చింది ఎందుకు? అక్కడ రక్షణ మన అందరినీ దగ్గర నుంచిగా మనకున్న ఆర్తిని, మనకున్న కష్టాలని, మన మొరల్ని ఆలకించి మనల్ని రక్షించడానికి కిందకి దిగి వచ్చాడు వ్యూహ రూపంలో. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, ప్రద్యుమ్న రూపాల్లో ఈ పాల్కడలిలో వేయించేసి ఉండి సృష్టి స్థితి లయలన్నింటినీ ఆయన నడిపిస్తూ ఉంటాడనమాట. ఇక ఈ పాసురంలో వీళ్ళు విభవావతారాన్ని, వామనావతారాన్ని వీళ్ళు స్మరిస్తున్నారు. విభవావతారాలు ఎందుకు? పాల్కడలిలో ఉన్నా కూడా, నారాయణులుగా ఆ పరలోకంలో ఉన్నా కూడా ఆయనకి రక్షకత్వం అనే గుణాన్ని బయలుపడి అది విధృతిగా దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఆయనకి ఆ నారాయణ తత్వంలో కానీ వ్యూహ రూపంలో కానీ ఆయనకి అవసరపడలేదు. అయితే ఈ భక్తుల యొక్క రక్షణ కోసం ఆ తనలో ఉన్న రక్షకత్వ గుణాన్ని ఆయన ప్రదర్శించుకోవడం కోసం ఆయన విభవావతారాలుగా భూమి మీదకు దిగి వస్తాడు.
అయితే మనకి ఈ వామనావతార ప్రసక్తి ఈ తిరుప్పావై ప్రబంధంలో 2-3 చోట్ల మనకి కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన గోదా తల్లికి అతి ఇష్టమైన అవతారాల్లో వామనావతారం ఒకటి. బలి చక్రవర్తి వద్దకి దానం కోసం వామన రూపంలో వచ్చాడు పరమాత్మ. దానం అందుకున్న తర్వాత ఆ దానాన్ని పుచ్చుకున్న ఆనందంలో ఒక్కసారిగా పెరిగి త్రివిక్రముడే లోకాలన్నింటినీ కొలిచాడు. ఈ పాసురంలో ఉత్తమన్ పేర్పాడి అంటుంది. అటువంటి ఉత్తముని పేరుని మేము వ్రతం అన్న పేరుతో గానం చేస్తున్నాం. ఈ వ్రతం అన్న మిషతోటి ఈ 3 లోకాల్ని తన పాదాలతో దయతో కొలిచిన ఆ త్రివిక్రమ రూపంలో ఉన్న భగవంతుని యొక్క నామాన్ని మేము గానం చేస్తున్నాం. ఏమిటవుతుంది మేము ఇలా గానం చేస్తుంటే? వీళ్ళు కోరుకునేదేంటి? అలా మేము చేసిన వెంటనే దేశం అంతా, ప్రపంచం అంతా కూడా అర వర్షాలంటే నెలకి 3 సార్లు వానలు పడి దేశమంతా సుభిక్షితంగా ఉండాలి. అంటే వాళ్ళు కేవలం వాళ్ళు వ్రతం చేస్తున్న వాళ్ళ శ్రీవిల్లి పుత్తూరో నందవ్రజమో కాకుండా వీళ్ళు కోరుకునేదేంటి? సర్వేజన సుఖినో భవంతు, మొత్తం ప్రపంచంలో ఉన్న జనం అందరూ కూడా సుభిక్షితంగా ఉండాలి. మేము ఈ విధంగా ఉత్తముని పేరుని మేము ఎప్పుడైతే గానం చేస్తున్నామో ఈ 3 వానలు పడి అంత కళకళలాడుతూ పచ్చని పైరులతో ఈ దేశం అంతా సుభిక్షితంగా ఉండాలి. దేశం ఒకటే కాదు, ఈ ప్రకృతి మండలం అంతా కూడా ఆనందంగా ఉండాలి. అంతేకాదు, ఈ పాసురంలో మనకి ప్రకృతి సౌందర్యాన్ని కూడా అత్యంత అద్భుతంగా వర్ణిస్తుంది అమ్మ. ఈ వర్షాలు పడితే ఏమవుతాయి? వరి చేలు ఏపుగా పెరగాలి. ఎంత పెద్దగా పెరగాలి అంటే అవి ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలి. అంత ఆకాశం అంత ఎత్తుగా ఎదగాలి, పైగా దగ్గర కూడా పెరగాలి. అంటే అక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క అని కాకుండా చాలా లావు మొదళ్లతోటి ఆకాశం అంత ఎత్తుగా పచ్చగా ఈ వరి పైరులన్నీ ఎదగాలి. ఆ ఎదిగినప్పుడు కిందన ఏమవుతుంది? ఈ చేళ్ళంతటినీ మనం తడపడం కోసం నీళ్లు పెడతారు కదా రైతులు. ఆ కింద ఉన్న నేలలో నీళ్లు పొర్లుతూ ఉంటాయి. కిందన నీళ్లు, అందులో పచ్చటి మొక్కలు, పైదాకా పెరిగిన వరి చేలు అనమాట. ఆ వరి కంకులన్నీ పైకి కనిపిస్తుంటే ఆకాశం దాకా ఎదిగి ఉండాలి. అయితే ఈ కింద నీటిలో ఏమవుతాయి? ఈ నీళ్ల మధ్యలోనూ చేపలు పెరుగుతాయి. ఈ చేపలు ఏమవుతాయి? ఇవి లావుగా ఉన్నాయి కదా మొదళ్ళు, అందుకని ఈ చేపలకి తగినంత స్పేస్ దొరక్క ఏమవుతూ ఉంటాయంటే ఒకదాని మించి ఒకటి ఎగురుతూ తుళ్ళుతూ ఎగురుతూ ఉంటాయి ఆ కిందనున్న నీళ్లలో. అలాగే నీళ్లు ఉన్న చోట తామరలు కూడా మొలుస్తాయి. ఆ తామరలలో మంచి తేనె ఉంటుంది కనుక ఆ తామరలలో ఉన్న తేనెని ఆస్వాదించడానికి తుమ్మెదలు వస్తాయి. అటువంటి అద్భుతమైన సౌందర్యం, ప్రకృతి యొక్క అందాలని కూడా చాలా చోట్ల తిరుప్పావైలో వర్ణిస్తుంది అమ్మ. మనకి ఆంగ్ల రచయితలు కొంతమందికి ఈ ప్రకృతి వర్ణనలో చాలా పెద్దపీట వేస్తారు, వర్డ్స్వర్త్, కీట్స్ అని. వీళ్ళందరూ కూడా ప్రకృతి దృశ్యాన్ని చాలా అందంగా వర్ణిస్తారని ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ఉంది. కానీ ఇవాళ మనం తిరుప్పావైలో మనం చూసినట్టయితే ఇటువంటి పోలికలు మనకి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా కూడా మనకు కనిపించవు అనమాట. అంత అందమైన పోలికలు. ఒకసారి మనం ఆ దృశ్యాన్ని కనుక ఊహించుకుంటే ఏ చిత్రకారుడు గీయలేనంత అందమైన చిత్రంగా మనకు కనిపిస్తుంది. ఒక పచ్చడి చెట్టు కంకిలు, వరి చేలు, ఆ వరి కంకిల పైన ఉంటే కిందని చక్కటి నీళ్లు, ఆ నీళ్లలో ఎగురుతున్న చేపలు, అందులో ఉన్న కమలాలు, అందులో ఉన్న తుమ్మెదలు. అటువంటి పంటలు పండాలి, అటువంటి సస్య సమృద్ధి మనకి పంటల్లో పండాలి. ఇది కాక పాడి ఎలా ఉండాలి? పాడి ఎలా ఉండాలి అంటే ఒక కొట్టంలోకి వెళ్ళి పాలు పితకాలి అంటేనే ఆ పితకడానికి వెళ్ళిన ఆ గోపకులకి చాలా భుజశక్తి ఉండాలన్నమాట. వాళ్ళు వెళ్ళి ఏదో ఇలా వెళ్ళి అలా గబగబా పితుక్కుని వచ్చేయడం కాకుండా ఆ కొట్టంలోకి వెళ్ళి వాళ్ళు స్థిరంగా కూర్చుని ఒక పాల కుండ అందులో పెడితే అవి కుండలు నిండేటట్లుగా ఉండాలి. ఈ విధంగా పాడి పంట కూడా అత్యంత సమృద్ధిగా ఉండాలి. మేము చేస్తున్న ఈ వ్రతానికి మాకు అటువంటి సంపదలు, పాడి పంట కావాలి. ఇవన్నీ గోపికలు కోరుకునే తమ కోసం కాదు, వీళ్ళ పెద్దవాళ్ళు అందరూ కోరుకుంటున్నారు కనుక, అందరూ కోరుకునేది ఇదే కనుక అటువంటి నశ్వరమైన ఐశ్వర్యంతో దేశమంతా నిండాలి అని అమ్మ ఈ పాసురంలో కోరుకుంటోంది. నాకు ఒక రకంగా నాకు అనిపిస్తుంది, ఇలాంటి కోవిడ్-19 ఇలాంటి ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతున్న సమయంలో ఇటువంటి పాసురాన్ని గనక మనం మననం చేసి దాన్ని పదే గనక మనం స్మరించుకుంటే దేశమంతా
ఈ రకమైన అల్లకల్లో స్థితి నుంచి బయటకు వస్తుందేమో అని ఒక ఆశ. ఎందుకంటే అమ్మ మాట్లాడిన మంద వేదమనైతుక్కం విత్తాగం, ఇది వేద మంత్రాలే గనక అటువంటి ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్యం స్వం శృతిసతర్శిరసిద్ధమధ్యాపయంతీం సోచిష్టాయాం శృతినిగడదం యా బలాత్ మృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவையக்கச்சாத்து நீராடினாள் தீங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னலூடு கைலுகளா பொங்கவிளை பொதில் பொருவண்டுகண் படுப்பா தேங்காதே புக்கிரந்து சேர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. భాగవత్ భక్తులందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ 3వ పాసురంలో తిరుప్పావై దివ్య ప్రబంధంలో ముందుకు సాగుదాం. ఓంగి ఇలగళంద ఉత్తమన్ పేర్పాడి. ఓంగి పెరిగి, ఉలగు లోకములను, అళంద కొలిచిన, ఉత్తమన్ ఉత్తముని, పేర్ నామమును పాడి కీర్తించి అంటున్నారు. తాను పెరిగి లోకములను కొలిచిన ఉత్తముడైన వామనుని మేము కీర్తించి ఈ వ్రతానికి స్నానాన్ని మేము ఆచరిస్తాం అంటున్నారు. మన తల్లి గోదాదేవికి పరమాత్మ చేసే ప్రతి పని కూడా చాలా మురిపంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనకి మన మీద ఉండే వాత్సల్యాన్ని చూసి పొంగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కృత్యంలో ఉండే గొప్పతనాన్ని ఆవిడ గుర్తించగలిగింది గనక. మనం కూడా ఎన్నోసార్లు ఈ వామనుని కథలు ఇవన్నీ వింటూనే ఉన్నాం. కానీ మనకి ఎందుకు అటువంటి భావనలు కలగట్లేదు అంటే మనం వాటిని ఆ దృష్టితో మనం చూడలేకపోతున్నాం. వాటిలో ఉన్న అంతరార్థాలని మనం గమనించలేకపోతున్నాం. వాటిని మనం పూర్తిగా అనుభవించలేకపోతున్నాం గనక. ఇక్కడ ఆయన పెరిగాడు అంటోంది. పెరిగాడు ఓంగి అన్న మాట అని అక్కడ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తోందమ్మ. ఏమిటి పెరగడంలో విశేషం చూద్దాం. భగవంతుడు అంటే ఎవరు? ఏ వికారం చెందనివాడు. అంటే ఒకనాడు పుట్టడం, ఒకనాడు పెరగడం, ఒకనాడు పెద్దవాళ్ళు అవడం, తిరగడం, ఇంకోనాడు తిరగకుండా లేకుండా పోవడం, ఇవన్నీ కూడా మనకి అంటే జీవులకి ఇవన్నీ సహజం. ఇవన్నీ కూడా మనం చేసుకున్న కర్మల్ని బట్టి మనం ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఒకనాడు పుట్టడం, గిట్టడం ఇవన్నీ కూడా మనకి సహజం. అయితే భగవంతుడు ఇవన్నీ కూడా మనం ఒక రకమైన వికారాలు అని మనం చెప్పచ్చు. అటువంటి వికారాలు ఏమీ లేనివాడు కదా భగవంతుడు. మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఈ వికారాలన్నింటినీ అనుభవించవలసిన, పొందవలసిన అవసరం మనకుంది. కానీ ఈ వికారాలు ఏమీ పొందవలసిన అవసరం లేదు. కానీ కేవలం మన మీద ఉన్న కృపతో, వాత్సల్యంతో ఆయన ఈ వికారాల్ని మన కోసం పొందాడు. ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి దానం తీసుకుని ఒక్కసారిగా పెరిగాడు. మన పుట్టుక, జీవనం, మరణం ఇవన్నీ మనకి దుఃఖాన్నే ఇస్తాయి. కానీ ఆయన మన కోసం వస్తాడు గనక, ఆయన చేసే ప్రతి పని మనను ఉద్ధరించడానికే గనక, మన సుఖం కోసం మన మీద దయతో ఆయన వస్తాడు గనక ఆయన చేసే ప్రతి పని కూడా, ఆయన పడే వికారాలన్నీ కూడా మనకి శ్రేయస్నే కలగజేస్తాయి. భగవద్గీతలో స్వామి అంటాడు, జన్మ కర్మచ మే దివ్యం. అంటే నా జన్మలన్నీ దివ్యాలే. అసలు నా జన్మ రహస్యాన్ని తెలుసుకుంటే చాలు, అవే నీకు మోక్షానికి సోపానాలు అవుతాయి అంటాడు. ఉపనిషత్తు కూడా అంటుంది, నా ఉశ్రేయన్ భవతి జాయమాన. ఆయన జన్మే మనకి శ్రేయస్సును కలగజేస్తుంది. ఇటువంటి సౌలభ్యాన్ని భగవంతుడిలో మనం చూడగలిగినప్పుడు, మనం ఆయన్ని ఆ సౌలభ్యాన్ని కనుక మనం అనుభవించగలిగినప్పుడు ఆయన్ని వదలలేము. మనకి పైకి చూసినట్టయితే ఏమిటి ఈ గోపికలు ఏదో వ్యామోహం, ఒక స్త్రీ పురుష సంబంధంలాగా ఒక వ్యామోహంలా ఈ కృష్ణుడి వెనకాతలు పడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ ఈ గోపికలది వ్యామోహం కానే కాదు. వాళ్ళు ఆ కృష్ణుడిలో ఉన్న దివ్యత్వాన్ని ఎరిగిన వారు గనక, ఆయన సౌలభ్యాన్ని చూసిన వారు గనక, ఆయన వాత్సల్యాన్ని అనుభవించిన వారు గనక ఆయన్ని వాళ్ళు వదలలేరు. అది వాళ్ళ పరిస్థితి. అయితే ఇంద్రుడు
ఈయన పాల్కడలిలో వేయించేసి ఉన్నాడు. ఈ దేవతలందరూ వచ్చి మొరపెట్టుకున్నారు, స్వామి మా యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా ఈ బలి అనే చక్రవర్తి వీటన్నిటిని ఆక్రమించుకుని మమ్మల్ని తరిమేశాడు అని చెప్పి వాళ్ళకున్న కష్టాన్ని వాళ్ళు భగవంతుడితో విన్నవించుకున్నారు. అలాగా ఎప్పుడైతే ఇంద్రుడు వచ్చి తన యొక్క కష్టాన్ని చెప్పుకున్నాడో ఈ పాల్కడలిలో వేయించేసి ఉన్న స్వామి ఏమనుకున్నాడంటే, అయ్యయ్యో ఇక్కడికి నేను వచ్చి పడుకున్నదే వీళ్ళ యొక్క కష్టాలని వీళ్ళ యొక్క మొరల్ని ఆలకించడానికి కదా, అయ్యయ్యో వీళ్ళని ఇన్ని కష్టాలు వీళ్ళు పడుతుంటే కూడా నేను వాటిని ఏమీ తెలియని వాళ్ళని రక్షించలేని వాడిలాగా ఇక్కడ ఉండిపోయానే, అయ్యయ్యో ఏం చేయలేకపోయానే అని అనుకున్నాడు. ఇలాంటి భావన ఎప్పుడైతే ఆయనలో కలిగిందో ఒక్కసారిగా సంకుచంగా అయిపోయి మరగుజ్జులాగా వామనుడిలాగా మారిపోయాడు. అయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న భగవంతుడు ఎప్పుడైతే బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి దానాన్ని పట్టాడో, అతను ఎప్పుడైతే దానాన్ని ఇచ్చాడో వెంటనే ఆనందం పట్టలేక వెంటనే త్రివిక్రముడు అయిపోయాడు. పరమపదంలో ఉన్న భగవంతుడు కూడా మనని చూసి కలత చెందుతూ ఉంటాడు. భగవంతుడు నిరతిశయ ఆనంద స్వరూపుడే, కానీ ఆయన అయ్యయ్యో వీళ్ళకి నేను చేయవలసింది నేను చేయలేకపోయాను, వీళ్ళు ఇంత కష్టం పడుతున్నారని మన కోసం ఆయన వ్యధ చెందుతూనే ఉంటాడు. మరి ఇలా బాధపడడం, దుఃఖత చెందడం, అలాగే కలత చెందడం ఇది పరమాత్మలో ఉండే దోషమా? సకల కళ్యాణ గుణాలు కలిగిన భగవంతుడిలో, కళ్యాణ గుణాలు ఉన్నవాడిలో ఇది ఒక దోషం అవుతుందా అంటే కానే కాదు అంటారు. భగవంతుడికి కలిగే దుఃఖం కూడా అది ఒక కళ్యాణ గుణమే. ఇది మనకి రామాయణంలో తెలుస్తుంది. దశరథుడు తన తర్వాత రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి నిండు సభలో ప్రకటించినప్పుడు తన యొక్క ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంటే దశరథుడికి ఒక అనుమానం కలిగింది, ఈనాడు నేను కూడా చక్కగానే రాజ్యపాలన చేశానే, మరి నేను రాజ్యం నుంచి వైదొలుగుతున్నాను, రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అంటే వీళ్ళందరూ అయ్యయ్యో దశరథ మహారాజా మీరు ఇంకా కొన్నాళ్ళ పాటు రాజ్యం చేయాలి, మీరు ఇంకా మమ్మల్ని చూడాలి అని, రాముడు ఇంకా చిన్నపిల్లవాడు అని ఇలాగా తను పదవీ విరమణలాగా చేస్తుంటే అందరూ దుఃఖం చెందుతారేమో అని ఆయన అనుకుంటూ ఉండగా వాళ్ళందరూ జై శ్రీరామ్కి జై శ్రీరామ్కి అంటే దశరథుడికి ఒక అనుమానం కలిగి, నేను నా రాజ్యం పాలన అది మీకు నచ్చలేదా ఏంటి మరి అని ఒక మాట అడిగినప్పుడు బహవహ నృప కళ్యాణ గుణ పుత్రస్య సంతతే అని, రాముడిలో ఉన్న కళ్యాణ గుణాల వల్ల ఆయన మాకు రాజు అవ్వాలని కోరుకుంటున్నావు అంటే నువ్వు చేతగాని వాడివి, నువ్వు నాకు నచ్చలేదని కాదు అర్థం, నువ్వు అంత గొప్ప పుత్రుడిని కనగలిగావు, అన్న కళ్యాణ గుణాలు ఉన్న పుత్రుడిని నువ్వు కనగలిగావు అని అంటారు. అయితే రాముడిలో ఉన్న కళ్యాణ గుణాల గురించి చెప్తూ వ్యసనేషు మనుష్యాణం భ్రంశం భవతి దుఃఖితః అంటే రాముడు రాజ్యంలో చిన్నప్పుడు అలా తిరుగుతూ ఉండేవాట, ఎక్కడికి అలా ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇతను వాళ్ళకంటే ఎక్కువ బాధపడేవాడు. ఆ కష్టం తీర్చడానికి ఏదో ఒక ఉపకారం కూడా వాళ్ళకి చేసి పెట్టేవాడు, వాళ్ళకి కష్టం తీరిపోయేది, అన్నీ అయిపోయేవి. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ రాముడు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్నా కదా, ఆ పాత దుఃఖాన్ని తలుచుకుని వాళ్ళకంటే ఎక్కువగా రాముడు వాళ్ళ గురించి దుఃఖిస్తూ ఉండేవాడు. ఇది రాముడిలో ఒక కళ్యాణ గుణం కిందే చూపిస్తారు, కానీ అది దోషం కింద కాదు. అలాగే పరమాత్మ తన జ్ఞానానంద స్వరూపుడే ఉండి కూడా మన కోసం దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు గనక అది గుణమే అవుతుంది. దేవతల యొక్క కష్టాన్ని తీర్చడానికి శ్రీయపతి యాచకుడయ్యాడు. ఈ యాచక వృత్తి అంటే చాలా హీనమైనది, చాలా దైన్యమైనది. నిజం చెప్పాలంటే ఈయన శ్రీయపతి. శ్రీయపతి అంటే అన్నీ ఇవ్వగలిగిన వాడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి యాచక వృత్తిలోకి వచ్చాడు. అది ఎంత నరక సదృశ్యమో మనందరికీ తెలుసు. మామూలుగా మనలాంటి సామాన్యులమే ఎవరైనా 10 రూపాయలు అడగాలంటే సగం చచ్చిపోయి ఉంటుంది, అసలు మనకు అలాగా అడిగే మనస్సే రాదనమాట. చాలా తగ్గి ఉన్న వాళ్ళకు కూడా పని చేయడం చాలా కష్టం. అలాంటిది ముల్లోక నాయకుడైన ఆయన, త్రిభువనపతి అయిన ఆయన బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి యాచన చేశాడు. ఎందుకు చేయవలసి వచ్చింది ఇలాగంటే ఇందులో ఒక రహస్యం ఉందని చెప్తారు మన వాళ్ళు. బలిచక్రవర్తి ధార్మికుడు, కానీ ఆ ధార్మికతలో ఒక అహంకారం ఉంది. తనది కాని దాన్ని తను దానం చేశాడు. అంటే అత్తసొమ్మేదో అల్లుడు దానం చేసినట్టు ఈ సృష్టి అంతా పరమాత్ముడు సొత్తు అయింది. అయితే ఇతను దాన్ని తన సొత్తు కింద ఇతను దానం చేశాడు. కానీ భగవంతుడి యొక్క వాత్సల్యం ఎంతది అంటే, ఆయన యొక్క సౌలభ్యం ఎంతది అంటే తన సొత్తునే తను మళ్ళీ అర్థించి పొందాడు.
అలాగా దుష్టుడి ఒకవేళ బలిచక్రవర్తి గనక రావణాసురుడు వాళ్ళల్లో ఒక దుష్టుడైతే అతన్ని హింసించి నశింపజేసేవాడు. కానీ బలి అలా కాదు. బలిచక్రవర్తి దగ్గర ఆయన దానం పట్టింది ఏమిటి? కేవలం 3 అడుగులు కాదు. ఆయన దానం పట్టింది అతనిలో ఉన్న అహంకార మమకారాలు. దాన్ని బట్టి అది అనుగ్రహించాడు. అది వాత్సల్యానికి చాలా పరమ సీమ కింద మనకు కనిపిస్తుంది. ఈయన 3 అడుగులు కోరాడు. అందులో ఒక రహస్యం ఉంది. మళ్ళీ భగవద్గీతలో వివరిస్తాడు ఈ రహస్యాన్ని. యత్ కరోషి యదస్నాసి యజ్ఞుహోషి దదాసి యత్ పశ్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. నువ్వేం తిన్నావో ఏం తింటున్నావో అది నాకు అర్పించు. నువ్వు ఏ హోమాలు ఏ దానాలు చేయిస్తున్నావో అవి నాకు అర్పించు. నువ్వు ఏ తపస్సును ఆచరిస్తున్నావో అది నాకు అర్పించు అంటాడు. ఈ 3 కోరికలే ఈ 3 అడుగుల కింద మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఈ బలి చక్రవర్తి ధర్మం చేస్తున్నాడు, కానీ ఆ ధర్మాన్ని అధర్మ బుద్ధితో చేస్తున్నాడు. మనం అర్జునుడిని కనుక చూసినట్టయితే అక్కడ చేస్తున్న అధర్మాన్ని ధర్మబుద్ధితో చేస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ మనకు అర్థం, యత్కరోషి యదస్నాసి అంటే నువ్వేం తిన్నావో ఏం తింటున్నావో అది నాకు అర్పించు అంటే, మనం ఈ లౌకికంగా ఉంటున్నప్పుడు మనం భోగాల కోసం అనేక కర్మల్ని ఆచరించవలసి వస్తుంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం. ఇవి ఒకదానితో ఒకటి. అంటే మనం భోగాల కోసం కర్మల్ని ఆచరిస్తూనే ఉండాలి. నువ్వు అన్నీ చెయ్యి, అన్ని భోగాల్ని అనుభవించు, అన్ని కర్మల్ని అనుభవించు, కానీ అవి నేను చేస్తున్నాను, నా సుఖం కోసం చేస్తున్నాను, నా అనుభవం కోసం చేస్తున్నాను అన్న భావాన్ని వదిలిపెట్టి అవన్నీ నాకు అర్పించు. అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలని అన్నిటినీ కూడా నాకు అర్పించు అంటాడు. ఇది మొదటి అడుగు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అలాగే పైలోకంలో నువ్వు కావాల్సిన నీకు సుఖ సంతోషాల కోసం నువ్వు చేసే హోమాలు యజ్ఞాలు అవన్నీ కూడా నాకు అర్పించి. ఇది 2వ అడుగు. అంటే ఇక సౌఖ్యాల కోసం భూమిని ఒక పాదంతో కొలిచాడు. పరసౌఖ్యాల కోసం నువ్వు చేస్తున్నవన్నిటినీ కూడా నాకు అర్పించని ఆకాశాన్ని 2వ పాదంతో కొలిచాడు. ఇది కాక మనం ఆత్మ తరించడానికి మనం ఆచరించే తపస్సు అది కూడా నాకు అర్పించు అన్నాడు. అంటే మొదటి 2 బలి అర్పించింది ఏమిటి? నావి అనుకున్న సొత్తునంతటిని అర్పించాడు. 3వ అడుగులో తన్ని తానే అర్పించుకున్నాడు. అయితే ఏం పొందాడు ఇవి అర్పించిన తర్వాత బలి అని మనం చూసినట్టయితే, అతను భగవంతుని యొక్క దాస్య సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ఇన్ని రహస్యాలు గల వామన అవతారాన్ని ముందుగా మన గోపికలు స్తుతిస్తున్నారు. నిజానికి మన అహంకార మమకారాలు పోగొట్టుకోవాలని చెప్పి మనం భగవంతుని అర్థించాలి. కానీ అతను ఎంత సులభుడు అంటే ఆయనే వచ్చి అర్థించాడు వామనుడిగా. అలాగే వీళ్ళకి వామనావతారానికి కృష్ణావతారానికి కూడా చాలా సారూప్యాలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణావతారంలో ఇతని తల్లిదండ్రులైన వాసుదేవ దేవకులే వామనావతారంలో అదితి కశ్యపులు. అయితే అతని వామనావతారంలో తన పాదస్పర్శను అందరికీ ప్రసాదించాడు. నారాయణుడు ఎలాగైతే అన్నిటికీ అస్తిత్వాన్ని కల్పించడానికి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్తి నారాయణ కానీ లోపల బయట కూడా తను వ్యాపించి ఉంటాడు. అన్నిట్లో ఏమాత్రం పార్షియాలిటీ అనేది లేకుండా ప్రతి ఎనీథింగ్ దట్ ఎగ్జిస్ట్ దాంట్లో నారాయణుడు ఉంటాడు. అలాగే అన్నిట్లోనూ వ్యాపించాడు మనకు అస్తిత్వాన్ని కల్పించడం కోసం. ఇవాళ బలిచక్రవర్తి దగ్గర తన దానం పుచ్చుకున్న తర్వాత తన పాదంతో అన్ని కొలుచుకున్నాడు. ఎందుకంటే ప్రేమగల తల్లి ఏం చేస్తుంది, తనదైన పిల్లాడిని ఒకసారి వాడు నిద్రపోతున్నప్పుడు కూడా ఒకసారి తడుగు చూసుకుంటూ ఉంటుంది. నిద్ర మొత్తంలో వీడు నా దగ్గర ఉన్నాడా లేదా అని. అంటే తన సొత్తు తన దగ్గర ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అని తడువుకున్న ఒక యజమానిలాగా భగవంతుడు ఏం చేశాడు, ఈ వామనావతారంలో తన తీసుకున్న తర్వాత తన భూమి కొలతలని తన సొత్తంతా కరెక్ట్గా ఉందా లేదా అనుకుని తన సుకుమారమైన పాదాలని జాపి వీటన్నిటినీ అతను కొలుచుకున్నాడు. అతను ఉత్తమన్ పేర్పాడి, త్రివిక్రముడు ఉత్తముడే కదా. ఈ లోకంలో అవతరించిన మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఏంటంటే అధములు, మధ్యములు, ఉత్తములు అని. అధములు ఎవరు? ఇతరుల్ని హింసించి వీళ్ళు సుఖాన్ని పొంది వీళ్ళు ఆర్జించి వీళ్ళ జీవనాన్ని సాగించే వాళ్ళు అధములు. మధ్యములు ఎవరు? పక్కవారిని జీవించనిస్తూ ఉంటారు, వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇది మధ్యములు. అయితే ఉత్తములు ఎవరు? తను ఒకవేళ 2-3 అడుగుల కిందకి దిగినా తను చెడిపోయినా పర్వాలేదు, ఇతరుల్ని జీవించనిచ్చేవాళ్లే కదా ఉత్తములు. అలాగే వామనుడు చాలా హీనమైన దైన్యంని తనకు అక్కర్లేకపోయినా తెచ్చుకున్నాడు. ఎందుకు? తన వాళ్ళైన దేవతలందరూ ఆనందంగా ఉండడం కోసం, వాళ్ళ కోసం తనకు అవసరం లేకపోయినా అన్ని మెట్లు దిగి వచ్చి యాచించి వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు చేసిన వామనుడు ఉత్తముడు. పరమాత్మ నామరూపాలు లేనివాడు. మనందరి కోసం నారాయణ తత్వంలో ఒక నామరూపాన్ని తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుడు సులభత్వాన్ని ఎలా చూపించాడో, తనకు అవసరం లేకపోయినా దిగి వచ్చి గొల్లలలో గొల్లడే వాళ్ళ చేత తన్నులు తిని వాళ్ళ మధ్యలో ఉండి తన యొక్క సౌలభ్యాన్ని చూసుకున్నాడు.
అలాగే రామావతారంలో ఏంటంటే ఋషులు వచ్చి ఎప్పుడైతే రాముడిని నువ్వు మాకు మమ్మల్ని రక్షించు అన్నప్పుడు సీతాదేవి కూడా కొంచెం అనుమానం, ఎందుకు మనకి ఇవన్నీ అన్నట్టుగా మాట్లాడితే, సీతే నేను నిన్నేనా వదిలేస్తాను, లక్ష్మణునైనా వదిలేస్తాను, చివరికి నన్ను నేనైనా అర్పణం చేసుకుంటాను, కానీ ఇచ్చిన మాట నేను తప్పను, ఆ ఋషులకి సుఖాన్ని సంతోషాన్ని ధైర్యాన్ని ఇచ్చే పనే నేను చేస్తానని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని భగవంతుడు ఏ అవతారంలో వచ్చినా తన ఉత్తమత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. ఉత్తమన్ పేర్పాడి అంటున్నారు. నామం భగవద్గుణాలని చెబుతూ ఉంటుంది. నామం యొక్క గొప్పతనం ఏంటంటే అది మనకి ప్రీతిని కలిగిస్తుంది. మనకి ఇతరమైన వస్తువుల కంటే భగవంతుడు ఒక అడుగు పైనే ఉంటాడు. అయితే భగవంతుడి కంటే పైన ఉండేది భగవన్నామం. మనం భగవత్ తత్వం ముద్ద బంగారం లాంటిదైతే భగవన్ నామం అన్నది ఒక చక్కటి నగ లాంటిది. మనకి శారీరక రోగాలు పోవాలన్నా నామాన్ని ఆశ్రయించాలి, మానసిక పీడలు పోవాలన్నా నామాన్నే ఆశ్రయించాలి, ఆత్మ కంటిన పాపాలు తొలగించాలనుకున్నా సరే నామాన్నే మనం ఉపాసించాలి, భగవత్ ప్రీతిని కలిగించాలి, భగవత్ ప్రీతిని మనలో కలిగించేది కూడా నామమే. ఈ నామాన్ని మనం ఉచ్చరించడానికి యోగ్యత కావాలంటే యోగ్యత అవసరమే లేదు. ఎందుకంటే ద్రౌపది ఏకవస్త్రగా ఉన్న సమయంలో నామమే ఆవిడ్ని రక్షించింది. మనం గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో ముందర స్నానం చేసి వెళ్ళాం కదా, గంగా నదిలో స్నానమే మన పునీతులను చేస్తుంది. అలాగే భగవన్ నామాన్ని మనం ఉచ్చరించాలి, భగవన్ నామాన్ని మనం కీర్తించాలి అంటే మనం వేరే సాధనాల ద్వారా పుణ్యత్వాన్ని తెచ్చుకుని వెళ్ళవలసిన అవసరం లేదు. నామమే మనకి అది కలగజేస్తుంది అన్నమాట. సో కర్మయోగ నిష్ఠులుగా ఉన్నవాళ్ళు నామాన్ని ఆశ్రయించాలి, జ్ఞానయోగ నిష్ఠులుగా ఉన్నవాళ్ళు నామాన్ని ఆశ్రయించాలి, భక్తి యోగ నిష్ఠులుగా ఉన్నవాళ్ళు నామాన్ని ఆశ్రయించాలి, శరణాగతి చేయాలన్నా కూడా నామమే. అలాగే అందరికీ నామ సంకీర్తనమే ప్రధానం. సామాన్యులకి, నాస్తికులకి, భగవద్వేషులకు కూడా నామమే ఆశ్రయించక తప్పదు. అందువల్ల గోపికలు ఈ పురుషోత్తముని నామాలను ప్రీతితో పాడి ఈ వ్రతానికి ఉపక్రమిస్తున్నారు. ముందుకు మరింతగా సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్యం స్వం శృతిస్తతత్సరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ஓங்கி உலகளந்த உத்தமன் பெயர் பாடி நாங்கள் நம்பாவையக்கு சாத்து நீராடினாள் தீங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னலோடு கைலுகளாம் பூங்கவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிறந்து சீர்த்த முலை பத்தி வாங்காம் குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబాబాయ్. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ తిరుప్పావి దివ్య ప్రబంధంలో 3వ పాసురంలో కొంచెం ముందరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ పాసురంలో మనకి ఆచార్య వైభవాన్ని చాలా గొప్పగా చెప్తుంది. ఆచార్యులు ఎవరు? వారు భగవత్ తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని భగవద్ అనుభవం కలిగి ఈ జగత్తంతా భగవన్మయమని తెలిసిన వాళ్లే ఆచార్యులు. కానీ వాళ్ళు మన్ని ఉద్ధరించడం కోసం ఏమీ తెలియని వారిలాగా కేవలం లౌకికంగా తమ జీవనం కోసమే మన దగ్గరకు వచ్చినట్లుగా అర్థించినట్లుగా శిష్యుల వద్దకు వస్తారు. ఎలా అయితే పరమాత్మ అండపిండ బ్రహ్మాండ నాయకుడయ్యుండి కూడా కేవలం దేవతల్ని ఉద్ధరించడం కోసం ఏమీ లేని వాడిలాగా, ఒక మరుగుజ్జులాగా, ఒక వామనునిలాగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి అర్థించాడో అదేవిధంగా ఈ ఆచార్యులు అన్ని విషయాలు తెలుసుండి ఆకారత్రయ జ్ఞానాన్ని కలిగి ఉండి ఈ ప్రపంచమంతా భగవన్మయమని తెలుసుండి మన్ని ఉద్ధరించడం కోసం ఏమీ లేని వారిలాగా మన దగ్గరికి ఒక వామన రూపంలో భగవంతుడు బలి దగ్గరికి వచ్చినట్టుగా మన దగ్గరికి వస్తాడు. కానీ ఎప్పుడైతే మనం వారి యందు అభిముఖాన్ని చెంది ఈ ఆకారత్రయ జ్ఞానాన్ని వారు మనకి ఒక మంత్రం ద్వారా మనకి ప్రసాదిస్తారో ఒక్కసారిగా ఆయన త్రివిక్రమ రూపం శిష్యుడికి తెలియబడుతుంది. అలాగా శిష్యుని కోసం ఎంతో ఔదార్యంతో తన రూపాన్ని మార్చుకుని వచ్చిన ఆచార్యుడే ఉత్తముడు. ఇక్కడ అమ్మ పాడుతూ ఉత్తమన్ పేర్పాడి అంటే ఒక రకంగా చూసినట్టయితే అది శ్రీమన్నారాయణుడు వామన రూపంలో దేవతల కోసం వచ్చినట్టుగా ఒక రకంగా మనకు తెలుస్తుంది. ఇంకొక కోణం నుంచి కనుక మనం చూసినట్టయితే శిష్యుల్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు బ్రహ్మవేత్తలై ఉండి కూడా అన్నీ పక్కన పెట్టి మన్ని బాగు కోసం దిగి వచ్చిన ఆచార్యుడే ఉత్తముడు.
3 అడుగులు దానం ఇచ్చిన వెంటనే బలికి తన విశ్వరూపాన్ని చూపించాడు శ్రీమన్నారాయణ. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఈ ఆకారత్రయ జ్ఞానాన్ని మనకు చేస్తారో అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వం, ఈ 3 రహస్యాలు మనం తెలుసుకోవడానికి మనకు అంగీకరించిన వెంటనే ఆచార్యులు తన విశ్వరూపాన్ని మనకు వాళ్ళు ప్రదర్శిస్తారనమాట. అంటే వారి యొక్క గొప్పతనం మనకి అప్పుడు అవగతం అవుతుంది శిష్యులకి. ఇది మనకి అర్జునుడికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసి చూపించాడు. అలాగే హనుమ సీతాన్వేషణ కోసం అని చెప్పి లంకకు వెళ్ళిన తర్వాత అక్కడ అశోకవనంలో ఉన్న సీత ఈయన చిన్న రూపంలో వెళ్తే ఈయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ విశ్వసించలేదు. అందువల్ల సీతాదేవికి అక్కడ హనుమ ఆచార్యునిగా దర్శనమిచ్చి తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేస్తాడు. ఆచార్య దర్శనమే మన అదృష్టం. అది ఒకటే కాదు, ఆచార్యుడి యొక్క నామాన్ని కీర్తింపనదే మేము ఉండలేము అనే స్థితికి వచ్చిన వారే ఈ వ్రతానికి అర్హులు అంటుందమ్మ. అటువంటి ఆచార్యులు, అటువంటి ఉత్తముల యొక్క పేరు పాడి వాళ్ళ నామాన్ని తలుచుకున్నా కూడా అవే మనకు సద్గతుల్ని కలగజేయగలవు అన్న భావనను ఎవరైతే పూర్తిగా నింపుకుంటారో వాళ్ళు ఈ వ్రతం చేయడానికి అర్హులు అంటుంది. ఈ వ్రతం చేయడం వల్ల మనకి నెలకి 3 వానలు పడి మనకి పాడి సమృద్ధి కలుగుతుంది అని చెప్తుంది. ఇది పైపైన భౌతికమైన సమృద్ధుల గురించి మాట్లాడుతున్నప్పుడు. అయితే ఈ వ్రత సమృద్ధి వల్ల వీరు కోరుకునేది, ఈ గోపికలు కోరుకునేది ఏమిటి? ఆత్మ సమృద్ధి. అక్కడ 3 వానలు అంటే 9 రోజులకు ఒక వర్షం, 9 రోజులకు ఒక వర్షం, 9 రోజులకు ఒక వర్షం, 3 వర్షాలు పడాలి అని అంటున్నారు. ఈ 3 వర్షాలకి వెనకాతలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, వేసంకాలంలో వర్షం కొన్ని రోజులు పడితే ఆ నీరు ఈ భూమి లోపల దిగి, బీటల వారిని ఈ భూమి లోపల దిగి ఎలా అయితే ఈ భూమిని మెత్తపరుస్తుందో, అదేవిధంగా ఇన్నాళ్ళు భగవద్ అనుభవం లేకుండా బీటల వారిని మన గుండెల్లో ఎప్పుడైతే ఆచార్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో అది ఒక మొదటి వర్షం కింద లెక్క అనమాట. అంటే వారి దగ్గర భాగవతోత్తముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహవాసం వల్ల మనకి భగవంతుడి గురించి విందాం, శ్రవణం చేద్దాం అనే భావనలు మనలో పడ్డమే మొదటి వర్షం కింద లెక్క. అప్పుడు ఒక తడి మన హృదయానికి అంటుతుంది, అది మొదటి వర్షం. బీటన వారిని మన గుండెల్లో ఆచార్యుల యొక్క కరుణ వర్షాన్ని వాళ్ళు కురిపిస్తారు. ఇక ఎప్పుడైతే మన అభిముఖులం అవుతామో వాళ్ళు మంత్రోపదేశం మనకు చేస్తారు. ఇది 2వ వర్షం అన్నమాట. భగవద్ అనుభవం మనలో కొద్దో గొప్ప నిలుస్తుంది 2వ వర్షం వల్ల. ఆ మెత్తబడిన ఆ గుండెలు ఇంకొంచెం తడిని పుంజుకుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మంత్రోపదేశం చేశారో ఈ రహస్యాలన్నింటినీ తెలుసుకుందామని కొద్ది కొద్దిగా వాటి మీద మనకి ఉత్సాహం ఏర్పడుతుంది. ఇది 3వ వర్షం. అప్పుడు మన గుండెల్లో ఆత్మానుభవానికి మొలకలు ఎత్తడం ప్రారంభిస్తుంది అన్నమాట. మొదట్లో ఈ భగవత్ సంబంధమైన విషయాలు ఇవేమీ మనకు సంబంధించిన విషయాలుగా మనకు అనిపించకపోవచ్చు. ఏదో ఎవరో వింటున్నారులే, అది వాళ్ళకి సంబంధించిన విషయం, ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు కాదు, మనకు అర్థం అవ్వట్లేదు ఇవన్నీ. పైగా వెళితే కూడా ఇవన్నీ కూడా ఏదో తమిళ భాషలో మనకు తెలియని విషయాలుగా ఉన్నాయి, లేకపోతే సంస్కృతంలో ఉన్నాయి. ఇవన్నీ మనకి ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఇవన్నీ ఏమిటో గడబిడగా ఉన్నాయి, ఇవన్నీ మనకు సంబంధించిన విషయాలు కావు అని మొదట్లో మనకు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఆచార్యులకేసి, భాగవతోత్తములకేసి మన మనసులు తిరుగుతాయో, ఎప్పుడైతే ఈ శ్రవణం చేయాలి, వినాలి అన్న భావనలు మనలో మొదలవుతాయో, అప్పుడు మెల్లిమెల్లిగా ఈ వర్షాలు పడినట్టుగా ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా మన హృదయాలన్నీ మెత్తబడి ఇవన్నీ తెలుసుకోవాలి అన్న ఆర్తి మనకి పెరుగుతుంది. అటువంటి ఆర్తిని మనలో పెంపొందించడానికి ఆచార్యులు ఆ వామన రూపంలో వచ్చి త్రివిక్రములుగా మనకు సాక్షాత్కరించి మనకి వీటన్నిటి గురించి అవగాహన మనకి కలగజేస్తారనమాట. ఇప్పుడు తర్వాత వచ్చి ఈ చేలన్నీ చాలా దుబ్బుగా పెరిగాయి, చాలా దగ్గర పెరిగే ఆకాశాన్ని ఎంత ఇవన్నీ చెప్తోంది కదా. ఈ ఆత్మ భగవద్ అనుభవంతో తను వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందిన తర్వాత తన సంబంధీకులు అందరితో కూడా కలిసి అనుభవించేటట్టు చేస్తుంది. మన వ్రతానికి మూలమేంటి? ఏదో 4 తలుపులు వేసేసుకుని మన లోపల కూర్చుని ఒక మెడిటేషను ఏదో అలా చేసుకుని ఒక్కళ్ళలో అనుభవించేసే వ్రతం కాదు ఇది. మన సంబంధీకులు అందరినీ కలుపుకుంటూ చేసే వ్రతం కనుక ఈ చేను ఇలా దగ్గర పెరిగి ఇవి పైకి ఎదిగిన వరిచేరులాగా ఎంతలాగంటే అందరితో కలిసి మనం అనుభవిస్తున్నప్పుడు మనకేమవుతుంది? భగవత్ సాక్షాత్కారం ఇక్కడే జరిగిందంటే ఆనందంలో ప్రత్యక్షంగా మనం దాన్ని అనుభవించే స్థితికి మనం వెళ్ళగలుగుతాం. అది ఈ చేలు చాలా దగ్గర పెరిగే అనడంలో ఒక అంతరార్థం. ఇంకా చేను అడుగున నీళ్లు ఉన్నాయి అంటున్నారు.
ఆ నీళ్ళల్లో చేపలు తుళ్ళి పడుతున్నాయి. ఇది ఎలాగంటే పరమాత్మ భావనే ఒక జలం అంటుంది ఉపనిషత్తు. తజ్జలాన్ అని ఉపాసించాలి అని చెప్తుంది. తత్ ఆ కారణం నుండి ఈ జగత్తు జ పుట్టింది, లా దాని ఎందే లయమవుతోంది అన్న దాని చేతనే ఇది నిలుస్తుంది. ఈ భావన కలగడమే పరమాత్మ భావన. తజ్జలాన్ ఒక కారణ తత్వం నుంచే ఈ సృష్టి అంతా, సృష్టి స్థితి లయం ఈ మూడు కూడా దానివల్లే జరుగుతున్నాయి అని తెలుసుకోగలగడమే పరమాత్మ గురించి మనం తెలుసుకోగలడం. ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ చేప ఈ జలం అంతా కూడా ఈ పరమాత్మ యొక్క తత్వం అన్నమాట. ఈ చేపలు ఎలాగైతే ఆ నీరే వాటికి పోషకంగా ఉండి ఆ నీటిలోనే అవి తుళ్ళి తుళ్ళి ఎగురుతున్నాయో, ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈ జీవులు కూడా ఆ నీటి అందే ఆ నీరే మాకు ధారకంగా వాళ్ళు జీవిస్తారన్నమాట. ఆకారత్రయ జ్ఞానం ఒకనాడు మనకి కలిగి భాగవత ఆచార్య శ్రమాశ్రయణం జరిగి మనం ఆ మంత్రోపదేశం పొంది దాని అర్థాన్ని తెలుసుకుని ఆత్మస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని అదే ధారకంగా జీవించే భక్తులే ఇందులో మనకు కనిపించే చేపలు. ఇంకా తర్వాత ఒక అందమైన ఒక పిక్చర్ని మనకి అమ్మ ఇందులో చూపించింది. ఏంటి, ఈ నీళ్లు ఉన్నాయి, అందులో చేపలు ఉన్నాయి, ఈ మధ్యలో కలువలు ఉన్నాయి, ఎర్రని కలువలు ఉన్నాయి, మెత్తని కలువలు ఉన్నాయి, అందులో తుమ్మెదలు నిద్రపోతున్నాయి. ఏమిటి కలువలు? ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క తత్వం గురించి మనకి తెలిసిందో, మనం ఈ భక్తులందరికీ ఎప్పుడైతే అది కలిగిందో అదే భక్తి కదా. ఆ భక్తి కలిగినప్పుడు హృదయం అనే పుండరీకం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది. భగవంతుడి యొక్క గుణగానం తెలుసుకుని ఆయన యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా మనసు ఒక కమలంలాగా వికసిస్తుంది అన్నమాట. ఆ హృదయ పుండరీకాలు వికసించినప్పుడు అప్పుడు పరమాత్మ మనలోకి వచ్చి చేరతాడు. ఆ తుమ్మెదలు ఎలాగైతే ఆ కలువల్లో హాయిగా నిద్రపోతున్నాయో అలాగే ఈ మన హృదయ కమలాల్లో కూడా భగవంతుడు ప్రవేశించి హాయిగా ఆయన నిద్రిస్తాడనమాట. ఆ తుమ్మెదల్లాగా విష్ణు చిత్తులు, ఈ గోదాదేవి వాళ్ళ నాన్నగారి పేరు విష్ణు చిత్తులు కదా. అంటే భగవంతుడికి అంత పరమపదం అవన్నీ ఉన్నా కూడా వాటన్నిటికంటే ఈ విష్ణు చిత్తుల వారి హృదయమే చాలా విశాలంగా చాలా సుఖకరంగా కనిపించింది ఆయనకి. ఆ పాలకడల్ని వదిలేసి ఆ పరమపదాన్ని వదిలేసి విష్ణు చిత్తులు యొక్క మనస్సు అనే పుండరీకంలోనే శ్రీమన్నారాయణ అందులో వసించాడు అని చెప్తారు. అందుకని ఆయన పేరు పెరియాళ్వార్ అంటారు. విష్ణు చిత్తులు అంటే దానికి అర్థం అది. అలాగే ఎప్పుడైతే మన మనసులో భగవంతుడి యందు భక్తి లాంటివి మనకి కలుగుతాయో అప్పుడు మన హృదయ పుండరీకాలు వికసిస్తే అందులో పరమాత్మ సుఖంగా నిద్రపోతాడు. ఇక ఎర్రని ధాన్యం అని చెప్తున్నారు. భగవంతుడి యందు ప్రీతితోటి ఎలాగైతే భగవంతుడి కళ్ళు మన మీద ప్రీతితోటి మొదటి పాసరంలో చెప్తుంది అమ్మ. పుండరీకం ఏవ అక్షిణి అంటారు వేదాల్లో కూడా. అంటే ఏంటంటే భగవంతుడి కళ్ళు తామర రేకుల ఒక రకమైన ఒక ఎర్రదనం, కోపంతో వచ్చిన ఎర్రదనం కాదు. మన వాళ్ళు సాధారణంగా ఎర్రని కళ్ళు అంటే కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి అంటారు. అది కాదు. భగవంతుడికి మన మీద వాత్సల్యంతో ప్రేమతోటి కళ్ళల్లో ఒక రకమైన ఎర్రటి జారలు అనేది కనిపిస్తుంది. అలాగే ఆయనకి మన మీద ఉన్న ప్రీతి చేత ఎర్రబడుతుంది. అలాగే భక్తులకి కూడా భగవంతుడి యందు ఉన్న ప్రీతి చేత అనురాగం చేత ఈ ధాన్యం కూడా ఎర్రని ధాన్యంగా కనిపిస్తాయి అన్నమాట. ధాన్యానికి మనకి పోలికలు చెప్తూ ధాన్యానికి ఒక పై పొర అంటే ఊక పొర ఉంటుంది, ఇంకో సన్నని పొర కూడా ఉంటుంది. ఈ పై పొర ఏంటి, ఆత్మకి దేహం అనే పొర ఉంటుంది. ఆ పొరని మనం ఎలాగూ తీసేస్తాం. ఇక ఆ సన్నని పొర సూక్ష్మ పొర కూడా మన నీటిలో కడిగితే కరిగిపోతుంది. దీన్ని దేంతో పోలుస్తారంటే మనం పరంపదానికి చేరుతున్నప్పుడు విరజా నదిలో మనం స్నానం చేసినప్పుడు ఈ స్థూల శరీరం ఎలాగూ పోతుంది. ఆ విరజా నది స్నానం అమానవుడు మన చేత చేయిస్తాడట. అలా ఆ స్నానం చేసినప్పుడు ఈ సూక్ష్మ పొర కూడా తొలగిపోతుంది. అప్పుడు మన పరమాత్మ యొక్క అనుభవానికి మనం యోగ్యత సంపాదిస్తాం. ఇక్కడ మనకు చూపిస్తున్న ఈ పంట సమృద్ధి అంతా కూడా ఇలాగ మనం ఆత్మతత్వంగా మనకి మన పెద్దవాళ్ళు ఈ విశేషార్థాలు మనకి అనుగ్రహిస్తారు. ఇక పాడి సమృద్ధి కదా. పాడి సమృద్ధి అన్నప్పుడు అక్కడ ఏమని చెప్తుంది, ఈ పశువుల కొట్టాలలోకి వెళ్ళడానికి ఈ గోపాలకులకి చాలా ధైర్యం ఉండాలి, చాలా బలం ఉండాలి, వెళ్ళి స్థిరంగా కూర్చోవాలి. ఆ 4 చనికట్లని 2 చేత్తో గట్టిగా పట్టుకుని పిండితేనే మనకి ఆ పాలు వస్తాయి. ఆ పాలు కూడా వీళ్ళు కుండలు పెట్టిందే ఆలస్యం అలా కుండలుగా నిండిపోయేంత పాడి సమృద్ధి కలగాలి. దీన్ని ఎలా అన్వయిస్తారో అందంగా చూడండి. ఈ గోవులు ఎవరు? ఆచార్యులు. ఈ గోపకులు శిష్యులు.
భయం లేకుండా ఎలా అయితే ఆ గోపాలకులు ఆ కొట్టంలోకి ప్రవేశించారో ఈ శిష్యులు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా ధీర శరణం ఉపాగత, ఒక దృఢ అధ్యవసాయం, ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేను తెలుసుకోవాలి, ఈ బ్రహ్మతత్వాన్ని నాకు తెలుసుకునే ఇష్టం కలుగుతోంది, దీన్ని ఎలాగైనా నేను సాధించాలి అన్న ఒక దృఢ అధ్యవస్థాయంతో, ఒక స్థిరత్వంతో వీళ్ళు ఆచార్యుల దగ్గరికి సమీపించాలి. మన పెద్దలు చెప్తారు ఏంటంటే, నా సంవత్సర వాసనే ప్రభ్రూయాన్, వీళ్ళల్లో ఆ స్థిరత్వాన్ని వీళ్ళు పరీక్షిస్తే తప్ప ఈ బ్రహ్మతత్వాన్ని గురించి ఈ జ్ఞానాన్ని గురించి ఉపదేశించకూడదన్నమాట ఆచార్యులు. ఎందుకంటే అసలు వీళ్ళకి ఎంతవరకు దాని మీద స్థిరత్వం ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు విముఖులు అనుకోండి, ఏదో ఇవాళ తెలుసుకుని రేపు వెళ్ళిపోయి దాన్ని ఇంకోలాగా అయిపోతుంది. అందుకని దాని మీద దృఢమైన అధ్యవసాన్ని, ఇది నేను తెలుసుకోవాలి, దీని మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది, వీరు నేను ఆచార్యుల కింద నేను అనుకుంటున్నాను అన్న ఒక దృఢమైన అధ్యవసాయం, ఒక ఇంట్రెస్ట్ వాళ్ళల్లో చూసిన తర్వాతే ఆచార్యులు వాళ్ళకి అనుగ్రహిస్తారనమాట. ఎలా అయితే ఈ చనుకట్లను గట్టిగా పితకితే తప్ప రావని అంటున్నారా, అలాగే శిష్యులుగా వెళ్ళిన వాళ్ళు ఆచార్యుల దగ్గర ప్రణిపాతం అంటే సాష్టాంగం చేసి వాళ్ళ దగ్గర ప్రణమిల్లిన తర్వాత వాళ్ళు అనుగ్రహిస్తారు వీళ్ళ యోగ్యతను బట్టి. అయితే ఒకసారి వారి అనుగ్రహం మొదలైంది అంటే, ఎలా అయితే కుండలుగా ఆ క్షీరం ఆ గోవులు ఎలా అయితే అందిస్తున్నాయో, అదేవిధంగా ఈ గురువులు కూడా ఏంటంటే మీకు ఆ జ్ఞాన ప్రసరణ, ఆ అమృత ధారలు అలాగ వర్షిస్తూనే ఉంటారు. వీటి శిష్యులు వెళ్ళడమే ఆలస్యం కానీ జ్ఞానం అనే పాలన అలాగా వర్షిస్తూనే ఉంటారు. ఈ గోవులు ఎలాగా, ఇవన్నీ కూడా కృష్ణుని స్పర్శ చేత పెరిగిన గోవులు. అలాగే ఈ ఆచార్యులు భగవత్ కటాక్షం, భగవత్ నామమే వీళ్ళకి పోషకం. వాటికి వేణునాదం చేత అవి పోషకం అయితే వీళ్ళకి భగవన్ నామమే వీళ్ళకి పోషకం. అవి చాలా పెద్దవి. వీళ్ళు కూడా బ్రహ్మతత్వాన్ని ఎరిగిన గొప్ప ఆచార్యులు. వాటికి 4 చనికట్లు ఎలాగో వీళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళు భగవంతుని చేత మన్ని తరింపజేయడానికి నియమించబడినవారు. రెండవది, వీళ్ళు శిష్యుల యొక్క ప్రార్థనని విని జ్ఞానాన్ని వర్షిస్తారు. 3, ఈ శిష్యుల యొక్క దుర్గతిని చూసి అయ్యో వీళ్ళు ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందవలసిన యోగ్యత ఉండి కూడా ఏమీ పొందకుండా ఇటువంటి దుర్గతిలో ఉన్నారే అని కూడా వీళ్ళకి ఆ జ్ఞానధారని వాళ్ళు ప్రసరింపజేస్తారు. ఇవేమీ కాకుండా వాళ్ళ దగ్గర ఎలా అయితే ఆ పాలు ఇవ్వకుండా ఉండలేక ఆ గోవులు ఆ క్షీరాన్ని సేవింపజేస్తున్నాయో, అదేవిధంగా వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర జ్ఞాన సంపద ఉంది, అది పొర్లుతోంది, అది ఇవ్వకుండా ఉండలేక వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తారు. వారినే కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారు. ఏదో మనం వెళ్ళి అడిగాం గనకో, లేకపోతే మేము చాలా క్వాలిఫైడ్ గనకో, మనకు చాలా తెలివైన వాళ్ళం, వీఆర్ ఎలిజిబుల్ గనకో కాదు. వాళ్ళకి ఇవ్వాలి అనిపిస్తే వాళ్ళ కృపచేత మాత్రమే మనకి ఆ జ్ఞాన వర్షాన్ని వాళ్ళు కురిపింపజేస్తారనమాట. ఇంకా చెప్పాలంటే మేము ఇచ్చేవాళ్ళం, మీరు పుచ్చుకునేవాళ్ళం అన్న భావన కూడా ఈ ఆచార్యుల్లో ఉండదు. ఇచ్చి తాము ధన్యులమైనట్టుగా వాళ్ళు భావిస్తారు. ఈ విధంగా సులభత్వం, శిష్యులకు విధేయులై ఇటు ఆచార్యులు మనకి లభించడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనమాట. వాళ్ళు శిష్యులకి తిరిగి ఆచార్యులే విధేయులుగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తారు. అటువంటి సులభత్వం, భగవంతుడిలో మనకి ఎలాంటి సౌలభత్వం లాంటి గుణాలు మనకి కనిపిస్తాయో, అదే గుణాలు భగవంతుడిని నిత్యం ఉపాసించేవారు కనుక ఆచార్యుల్లో కూడా పరమాత్మలో ఉండే సౌలభ్యం, సులభత్వం అనే గుణాలు కూడా ఆచార్యుల్లో మనకి ప్రకాశింపజేసి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే వీరిచ్చే సంపద కూడా ఇందాక ఆ పాడి పశు సంపదలు ఒకనాడు ఉండి ఒకనాడు తరిగే సంపదలు కానట్టే ఈ సంపదలు కూడా ఎప్పటికీ తరిగే సంపదలు కాదు. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే బాహ్య సంపదలతో పాటు అంతర సంపదలు కూడా మనకి లభిస్తాయని గోదాదేవి చెప్తోంది. ఈ ఆత్మజ్ఞాన పరిపూర్తిని, ఆచార్య పరిపూర్తిని ఈ వ్రతం మనకి ఇస్తుందని ఈ పాసురంలో అమ్మ మనకి తెలియజేస్తోంది. రేపు మనం 4వ పాసురంలోకి ప్రవేశిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్యం స్వం శృతిస్తతశిరసిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை எக்கச்சாத்து நீராடினாள் தீங்கென்றே நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கி பெரும் சென்னலூடு கைலுகளாம் உங்கவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள்
நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ తిరుప్పావే దివ్య ప్రబంధంలో 3వ పాసురంలో మరికొంత ముందరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవద్ అనుభవం కలిగి ఈ జగత్తంతా భగవన్మయమని తెలిసిన ఆచార్యులు ఏమీ తెలియని వారిలాగా తమ జీవనం కోసమే మన దగ్గరికి వచ్చినట్లుగా శిష్యుల వద్దరికి వస్తారు. ఈ పాసురంలో ఆచార్యుల యొక్క వైభవాన్ని చాలా విశేషంగా మనకి చూపిస్తోంది తల్లి గోదాదేవి. వామునిలాగా ఈ ఆచార్యులు మన దగ్గరికి వస్తారు. అయితే వారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదో వారి అవసరం కోసం మన దగ్గరికి వచ్చారు అన్న భావనతో చాలా తక్కువ వారిలాగా వారు మన దగ్గరికి వస్తారు. అయితే ఎప్పుడైతే మనకి వారి మీద నిష్ట కలిగి మనం వారి వైపు అభిముఖులం అవుతామో, ఆకారత్రయ జ్ఞానాన్ని ఎప్పుడైతే వారు ప్రసాదిస్తారో, ఆయన ఒక్కసారి వామనుడు త్రివిక్రముడుగా మారినట్లు ఆయన శిష్యుల దగ్గర ఆయన యొక్క త్రివిక్రమ రూపం మనకి తెలియజేయబడుతుంది. అలా తన శిష్యుల కోసం తన రూపాన్ని మార్చుకుని వచ్చిన ఆచార్యుడినే ఈ పాసురంలో ఆమె ఉత్తమన్ పేర్పాడి అని అంటుంది. ఎలా అయితే వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి 3 అడుగులు దానం ఇచ్చిన వెంటనే బలికి తన విశ్వరూపాన్ని చూపించాడో, అదేవిధంగా ఆ 3 రహస్యాలు తెలుసుకోవడానికి మనం అంగీకరించిన వెంటనే ఆచార్యులు తన త్రివిక్రమ రూపాన్ని, ఆయన విరాట్ స్వరూపాన్ని మనకి అనుగ్రహిస్తారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అటువంటి విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే సీతాదేవి దగ్గరికి హనుమ చాలా చిన్న రూపంలో వెళ్ళాడు. ఆవిడ ఎప్పుడైతే ఈయన దగ్గర తన యొక్క అనుమానాలను అవి వ్యక్తం చేసిందో, ఆయన అక్కడ ఆచార్యుడిగా తన త్రివిక్రమ రూపాన్ని ఆయన అక్కడ ప్రదర్శించాడు. ఆచార్య దర్శనమే కాదు, ఆయన నామాన్ని కీర్తింపనిదే ఉండలేని స్థితికి వచ్చిన వారే ఈ వ్రతానికి అర్హులు. అలా ఉత్తమన్ పేర్పాడి అంటోంది. నెలకి 3 వర్షాలు పడాలి. వర్షం యొక్క అంతరార్థాన్ని కూడా ఈ పాసురంలో మనకి ఆత్మస్వరూప విధానంలో మనకి అంతరార్థంగా మన పెద్దలు మనకి అనుగ్రహించారు. ఈ వ్రత సమృద్ధి వల్ల పైకి వీళ్ళు కోరుకునేది పాడి సమృద్ధి, పశు సమృద్ధి ఇలాగ. అయితే ఈ వ్రత సమృద్ధి వల్ల వీరు కోరుకునేది ఆత్మ సమృద్ధి. ఆ సమృద్ధి 3 వర్షాలు 3 వానలు అని చెప్పినట్టుగా ఈ సమృద్ధి ఎలా ఉండాలో వివరిస్తున్నారు. వేసవిలో వర్షం కొన్ని రోజులు పడితే ఆ నీరు నెమ్మదిగా లోపలికి దిగి ఈ భూమి అంతా కూడా చెమ్మగా అవుతుందన్నమాట. అదేవిధంగా భాగవతోత్తముల సహవాసం వల్ల భగవంతుని యొక్క గుణగానాన్ని గనక మనం శ్రవణం చేస్తే, అంటే వాటిని వినడం వల్ల భగవంతుడి వైపు దృష్టి మళ్ళీ మనలో ఉన్న మన మనసులో ఒక రకమైన చెమ్మదనం, ఒక రకమైన మెత్తదనం ఏర్పడుతుంది. బీటల వారిన మన గుండెల్లో ఆచార్యుడి యొక్క కరుణ వర్షం కురిపిస్తే మన ఈ బీటల వారిన గుండెలు కూడా మెత్తబడి భగవంతుడికి అభిముఖం అవుతాయి. ఇది మొదటి వర్షం. తర్వాత వారి యొక్క మంత్రోపదేశం వల్ల భగవద్ అనుభవం అనే జలం నిలుస్తుంది. ముందర బీటలు వారిన ఈ గుండెలన్నీ కూడా, అంటే మనకి చాలా కరుడుగట్టుకుపోయి చాలా గట్టిగా ఉన్న ఈ మనసులన్నీ కూడా భగవంతుడి వైపు ఎప్పుడైతే మరలుతాయో ఒక రకమైన మెత్తదనం ఏర్పడుతుంది. అది మొదటి వర్షం. ఆ తర్వాత మంత్రోపదేశం ఎప్పుడైతే మనం పొందుతామో ఆ కలిగిన భగవద్ అనుభవం కొంతకాలం పాటు నిలుస్తుంది. అదే ఈ జలం నిలవడం. అలాగా ఈ రహస్యార్థాలు ఎప్పుడైతే మనకి అవగతం అవుతాయో మెల్లిమెల్లిగా వీటి మీద ముందు ఇవన్నీ తెలుసుకుంటుంటే అవన్నీ మనకు సంబంధం లేని విషయాలే, ఇవన్నీ మనకు ఎందుకు అని అనిపించవచ్చు. కానీ మెల్లిమెల్లిగా ఎప్పుడైతే మన మనసులు వీటి వైపుకి మారుతున్నాయో, ఇవి మనకు సంబంధించిన విషయాలే, ఇవి మనకు సంబంధించిన విషయాలు, ఇవేవో అర్థమవుతున్నట్టుగా ఉన్నాయి అని ఎప్పుడైతే మనకి అనుభవంలోకి వస్తుందో అదే 3వ వర్షం అన్నమాట. మన పాడి సమృద్ధికి, మన ఆత్మోజ్జీవనానికి, మనలో మన మనసుల్లో ఆ మొలకెత్తడానికి ఈ 3వ వర్షం మనకి ఉపకరిస్తుంది.
ఎందుకు మనకి ముందర ఈ తిరుప్పావే లాంటివి, ఈ తమిళాలు, ఈ మనకు తెలియని భాషల్లో ఉన్న ప్రార్థనలు ఇవన్నీ చూస్తుంటే మొదట్లో మనకి ఇవన్నీ మనకి ఎందుకురా బాబు, ఇవన్నీ మనకేమో అర్థమయ్యే విషయాలు కాదు, ఏదో పెద్దవాళ్ళు ఏదో చదువుకుంటారు అయిపోతుంది, మనకు సంబంధం లేని విషయాలని మొదట్లో అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒకసారి భగవంతుడి అనుగ్రహం వల్ల మన మనసులు మారి దీని వైపు ఒక చూపు మనం పెట్టగలుగుతామో అప్పుడు మెల్లిమెల్లిగా ఏదో బాగానే ఉన్నట్టుందే, ఇది కొంచెం వింటే మనకి అర్థమవుతున్నట్టుంది, ఇది ఇంకా అని ఒక రకంగా మెత్తబడ్డం మొదలెడుతుంది. ఆ మెత్తబడ్డం మొదలైన తర్వాత ఇంకా దాని మీద కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. ఆ తర్వాత ఇది నేర్చుకోకపోతే ఎలాగా, ఇది మనం తెలుసుకుని తీరాలి అన్న భావన మనలో మొలకెత్తుతుంది అనమాట. ఇదే ఈ పంట మనకి మొలకెత్తినట్లు లెక్క. అందువల్ల ఆ 3 వానలు ఇక్కడ ఆచార్యుడి వల్ల మనం పొందే 3 లాభాలు. ఆచార్య అనుగ్రహం వల్ల మనకి మెల్లిమెల్లిగా వరుసగా వర్షాలు పడిపోవడం కాదు, కొన్నాళ్ళు అంటే అది సింక్ అయ్యేంత వరకు కొన్నాళ్ళు 9 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక వాన్, మళ్ళీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంకొక వాన్, కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంకొక వాన్. అంటే ముందర అసలు భగవంతుడి మీద మనసు మలడమే మొదటి వాన్ అయితే తర్వాత ఈ విషయాలు తెలుసుకుందాం అని మెల్లిమెల్లిగా ఇందులోకి ప్రవేశించడం, ఓ మంత్రం తీసుకోవడం, దాన్ని సాధించడం, ఆ తర్వాత ఇందులో ఉన్న రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలనుకోవడం అనేది 3వ వర్షం కింద మన వాళ్ళు చెప్తారనమాట. ఈ చేను చాలా దుబ్బుగా పెరుగుతోంది అని అంటే ఆత్మ భగవద్ అనుభవంతో తను వృద్ధి చెంది తన సంబంధీకులు అందరితోటి కలిసి అనుభవించేటట్టు చేస్తుంది. ఈ వ్రతంలో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఒక్కళ్ళు కూర్చుని 4 తలుపులు వేసేసుకుని లోపల కూర్చుని భగవంతుడి ధ్యానం చేయడం కాదు. ఈ అనుభవం కొంతవరకే మనకి ఒక తృప్తినిస్తుంది. కానీ నలుగురితో కలిసి మనం ఈ అనుభవాన్ని, ఈ వ్రతాన్ని మనం చేసినట్టయితే ఆ అనుభవమే చాలా గొప్పదనేటట్టు ఉంటుందన్నమాట. ఈ చేను దుబ్బుగా పెరగడాన్ని ఎలా చెప్తున్నారు, మనకి భగవంతుడి యొక్క అనుభవంతో మనం ఆనందం చెందుతున్నాం. ఆ విధంగా మన సంబంధీకులందరినీ మనతో కలుపుకుని వాళ్ళందరితో కలిసి అనుభవించేటట్టు చేస్తుంది. ఇది పైకి ఎదిగిన వరిచేరులాగా భగవత్ సాక్షాత్కారం ఇక్కడే జరిగిందా, మనకు ప్రత్యక్షంగా భగవంతుడిని మనం అనుభవించగలుగుతున్నామా అనే స్థితికి కూడా మనం వెళ్ళగలుగుతాం. ఇక చేను అడుగున నీళ్లు ఉన్నాయని కదా మన వాళ్ళు చెప్పారు. ఆ నీటిలో చేపలు త్రుళ్ళి పడుతున్నాయి. పరమాత్మ అనే భావనే ఒక జలం అంటుంది ఉపనిషత్తు. తజ్జలాన్ అంటుంది. తత్ అంటే ఆ కారణం నుండి ఈ జగత్ పుట్టింది. లా దాని యందే లయం అవుతోంది. అన్ దానిచే నిలుస్తోంది. అంటే తజ్జలాన్ అంటే ఏ కారణతత్వం నుంచి అయితే ఈ జగత్తు పుట్టిందో, ఏ కారణతత్వం వల్ల ఈ జగత్ అంతా నిలబడుతోందో, ఏ కారణతత్వంలో చివరికి ఇదంతా లయం అవుతోందో అదే భగవంతుడు తజ్జలాన్ అంటుంది. ఈ భావన కలగడమే పరమాత్మ భావన. ఆత్మ పరమాత్మ తత్వాన్ని గురించి తెలుసుకుని ఆ నీరు కింద ప్రవహిస్తోంది, ఆ జలం కిందన ప్రవహిస్తోంది. ఈ జీవులన్నీ కూడా ఆ నీటి అందే అలా త్రుళ్ళి ఇదే తమకు ధారకంగా పెరుగుతున్న ఆ చేపలు ఎలా అయితే ఆ నీరే తమకి ధారకంగా ఆ నీటిలోనే అవి ఎలా అయితే ఉంటున్నాయో, అదే పోషకంగా అవి ఎలా అయితే అక్కడ జీవిస్తున్నాయో, అదేవిధంగా భగవద్ అనుభవంలో నిండిన వాళ్ళు కూడా ఏంటంటే తజ్జలాని భగవంతుడే ఈ సృష్టి స్థితి లయాలకి కారకుడు అన్న విషయాన్ని ఎరిగి అందులోనే జీవిస్తూ ఉండడమే ఈ చేపలకి ఈ జీవులకి ఉన్న సామ్యత కింద మనకి చూపిస్తారనమాట. అయితే ఈ జీవులు ఈ నీటి యందే ఇదే తారకంగా జీవిస్తున్నారు. అంటే ఆకారత్రయ జ్ఞానం కలిగి భాగవతాచార్య శ్రమాశ్రయణం చేసి మంత్రోపదేశం పొంది దాని అర్థం తెలుసుకుని ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకుని అదే ధారకంగా జీవించే జీవులు ఇవన్నీ మనకి కలుగుతాయి. అంటే ఆకారత్రయ జ్ఞానం అంటే గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఏంటి ఆకారత్రయ జ్ఞానం అంటే అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని. అంటే భగవంతుడికే మనం శేషులం, భగవంతుడి చేతనే అనుభవించబడిన వాళ్ళం, భగవంతుడికే సేవ చేయగలిగిన వాళ్ళం. ఇక ఆకారత్రయ జ్ఞానం కలగడం, మనకు ఆచార్యులు భాగవతుల యొక్క సమాశ్రయణం పొందడం, మంత్రోపదేశం పొందడం, దాని అర్థం తెలుసుకోవడం, ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకోవడం, అదే మాకు సర్వస్వం అని బతకగలగడం, ఇవన్నీ కూడా అదే జీవనం అని బతకగలిగి ఈ చేపల్లాగా ఈ జీవులు కూడా ఆ నీటిలో జీవిస్తున్నాయి. అయితే ఇక్కడ మధ్యలో అక్కడ కలువలు, తుమ్మెదలు, ఆ కలువల్లో నిద్రపోవడం ఒక స్వారూప్యం అమ్మ ఒక అందమైన చిత్రం మనకు చూపించింది కదా. ఇదేమిటి, ఈ కలువలు ఏమిటి? ఈ 6 రకాలైన భావనలు కలిగిన భక్తుల యొక్క హృదయాలే ఈ కలువలు అన్నమాట. హృదయ పుండరీకాలు.
అయితే ఇందులో నిద్రిస్తున్న 9 ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మే. అంటే ఎప్పుడైతే మనసులలో ఇటువంటి మంచి మంచి భావనలు మనకి కలిగాయో మన హృదయమే ఒక కమలంలా వికసిస్తుంది. అప్పుడు భగవంతుడు ఈ కమలంలో ఒక 9లాగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. అలాగే ఇక్కడ పెరిగిన ధాన్యాన్ని ఎర్రని ధాన్యం అంటారు. ఎర్రటి రంగు ఎందుకు అంటే భగవంతుడి అంటే మనకి మొదటి పాసురంలో కూడా మనకు చెప్పారు, భగవంతుడి యొక్క కళ్ళు కొంచెం పుండరీకం అంటే కొంచెం ఎర్రని కలువల్లాగా మనకు కనిపిస్తుంది. అది ఏంటంటే మన మీద ఉన్న వాత్సల్యంతో కలిపిన ఎర్రదనం. అలాగే భగవంతుడి యందు ప్రీతితో ఆయన మీద ఉన్న అనురాగంతో ఈ ధాన్యం కూడా, ఈ పెరిగిన ధాన్యం కూడా ఎర్రని రంగులో మనకు కనిపిస్తుంది. చూడండి, మన తిరుపతిలో చెప్పుకున్న కొద్దీ ఎన్నెన్ని విశేషాలు మనకు కనిపిస్తాయి. ఈ ధాన్యంలో ఒక పై పొర ఉంటుంది ధాన్యం పైన. అది ఏమిటి? మన ఆత్మకి పైన ఉన్న దేహం అన్నమాట ఈ పై పొర. అలాగే బియ్యానికి పైన ఇంకొక 2 అంటే బియ్యం కింద మనం తీసేసిన తర్వాత కూడా ఒక ఊక పొర, అది కాక ఇంకొక సన్నని పొర కూడా ఉంటాయి. అదేంటి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. అవి కనుక మన నీళ్ళల్లో కరిగితే ఇవన్నీ కూడా, ఈ సూక్ష్మ శరీరం కూడా నశించిపోతుంది. అది ఎలాగ విరజా స్నానం చేసినప్పుడు భగవంతుడి దగ్గర మనం చేరబోతున్నప్పుడు విరజా స్నానం చేసినప్పుడు ఈ పైన ఉన్న ఈ సూక్ష్మ శరీరం కూడా నశించిపోతుంది. అదే పరమాత్మను మనం చేరడానికి మనకు ఒక యోగ్యత కింద మనకు కనిపిస్తుంది అనమాట. ఈ పంట యొక్క సమృద్ధిని ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఒక రకంగా చెప్పారంటే పైకి అందమైన పిక్చర్స్ కింద మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏదో వరి పొలాలు, కింద నీళ్లు, అందులో చేపలు, అందులో కలువలు, అందులో తుమ్మెదలు, ఇవన్నీ ఒక రకంగా కనిపిస్తుంటే ఇది కొంచెం అంతరార్థాలలోకి మనకు వెళ్తే ఈ ఆత్మ పరమాత్మ తత్వాన్ని చాలా హృదయంగా మనకి చెప్తారు మన పెద్దది. ఇది మన పంట యొక్క సమృద్ధి గురించి చెప్పారు. ఇక పాడి సమృద్ధి గురించి మనం చెప్తున్నారు. మనకు మామూలుగా పైన చెప్పినట్టు ఏంటంటే గోపాలకులు చాలా బలిష్ఠులై చాలా ధైర్యంగా అడుగు గట్టిగా వేసుకుంటూ వెళ్ళి స్థిరంగా కూర్చుని ఆ పెద్ద పెద్ద 4 చనుకట్లని పట్టుకుని పితికి పాలన పిండాలి అని చెప్తున్నారు. ఇది పైన మనకు కనిపించే భావన. అయితే ఈ గోవులే ఆచార్యులు. ఈ గోపకులు ఎవరు? శిష్యులు. ఈ ఎలాగైతే వీళ్ళు సంకోచం లేకుండా ఈ గోపకులు లోపలికి వెళ్ళాలంటున్నారో అదేవిధంగా శిష్యులు కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునే శిష్యులు ఏమాత్రం సంకోచం లేకుండా గురువుల దగ్గరికి ఆచార్యుల్ని ఆశ్రయించారు. ధీర శరణం ఉపాగత దృఢ అధ్యవసాయనత. ఎలాగైనా సరే నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని దృఢమైన అధ్యవసాయనంతో స్థిరత్వంతో ఆచార్యుల్ని వీళ్ళు అప్రోచ్ అవ్వాలన్నమాట. ఆచార్యుల దగ్గరికి వీళ్ళు చేరాలి. నా సంవత్సర వాసనే ప్రబ్రూయాత్ అంటారు. అంటే కనీసం 1 సంవత్సర కాలమైనా వీళ్ళు మాకు దృఢమైన అధ్యవసాయనే ఉంది అని, మాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అన్నదానికి కనీసం 1 సంవత్సర కాలం పాటైనా ఈ రోజుల్లో కాదనుకోండి. అసలు అటువంటి స్థిరమైన బుద్ధి మాకు కావాలి అన్న ఆర్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటి విషయాలు చెప్పాలని ఒక నియమం కూడా ఉంది. ఎవరు పడితే వాళ్ళకి కూర్చుని పంచిపెట్టుకుంటూ కూర్చునే విషయాలు కాదు. ఎందుకంటే ఆ విముఖులకు మనం చెప్పినట్టయితే వాళ్ళు వినరు సరికదా, మనకు కూడా అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కింద ఉంటుందన్నమాట. అందుకని దీని మీద నిజంగా తెలుసుకోవాలని ఆర్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అందించాలి. ఆర్తి ఉంది అని తెలియడానికి కొంత సమయం వీళ్ళని ఒక టెస్టింగ్ టైం లాగా కొంచెం పరీక్షించి మాత్రమే ఇవి అందించాలి. ఎలా అయితే బలిష్టమైన చనుకట్లు 4 చనుకట్లని బలంగా పట్టుకుని ఎలా అయితే ఆ చనుబాల్ని తీయాలని చెప్పారో అక్కడ మనం కూడా ఆచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ముందర మనం ప్రణిపాతులం అవ్వాలంటే సాష్టాంగం నమస్కరించి అప్పుడు స్థిరంగా కూర్చుని విషయాల్ని మనం తెలుసుకోగలగాలి. అయితే ఎలా అయితే ఆ పశువులు తన క్షీరాన్ని అలాగా అనుగ్రహంగా కుండలు పెట్టడమే తరువై కుండలు నిండుతున్నాయని చెప్పినట్లుగా శిష్యులు చేరడమే ఆలస్యం, కానీ జ్ఞానం అనే పాలను ఈ ఆచార్యులు అన్న వాళ్ళు అలా వర్షిస్తూనే ఉంటారు. ఈ గోవులకి ఆచార్యులకి సామ్యత చెప్తూ ఈ గోవులు కృష్ణుని స్పర్శ చేత పెరిగాయి, వేణునాదం వింటూ పెరిగాయి, ఇవి చాలా పెద్దవి, వీటికి 4 చనుకట్లు ఉన్నాయని చెప్పినట్టుగా కృష్ణుని స్పర్శ చేత ఎలా అయితే పెరిగాయో ఈ ఆచార్యులు భగవత్ కటాక్షం వల్ల భగవత్ నామే వీళ్ళకి పోషకాలుగా వీళ్ళు పెరిగారు. అవి పెద్దవి, వీళ్ళు చాలా పెద్దదైన బ్రహ్మవేత్తలు, వీళ్ళ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాళ్ళు. అవి 4 చనుకట్లలాగా వీళ్ళు ఏమిటంటే భగవంతునిచే మనలాంటి వాళ్ళని తరింపజేయడానికి నియమింపబడిన వాళ్ళు ఆచార్యులు. వీళ్ళు శిష్యుల యొక్క ప్రార్థన చేత కరుణించి మనకి విషయాన్ని మనకు అనుగ్రహిస్తారు.
లేదంటే శిష్యుల యొక్క దుర్గతి చూసి అయ్యయ్యో వీళ్ళు ఇంత హీనమైన స్థితిలో ఏమీ తెలుసుకోకుండా ఈ దేహమే సర్వం అనే హీన స్థితిలో ఉన్నారే అని దయచేత వీళ్ళ దుర్గతి చూసి జాలి చేత వీళ్ళు ఈ విషయాలు మనకు అందిస్తారు. ఇవన్నీ కాకుండా వాళ్ళ దగ్గర విషయం ఉంది, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, అది ఇవ్వకుండా ఉండలేక కృపామాత్ర ప్రసన్నాచార్యులు అంటారు. అంటే కేవలం మనం ఏదో వెళ్ళి అర్థించామనో మనం ఏదో తెలుసుకుందామని మనం ప్రయత్నం చేసామనో కాదు, కేవలం వాళ్ళ యొక్క కృప చేత ఇవ్వకుండా ఉండలేక వాళ్ళు అలాగా వాళ్ళ జ్ఞానామృతాన్ని మనకి వర్షిస్తూ ఉంటారు. ఎలా అయితే ఆ ఆవుల కుండలు పెట్టిన తరువుగా అవి ఇచ్చుకుంటూ పోతున్నాయో అదేవిధంగా ఇచ్చి వారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించి తాము ధన్యులమైనట్లుగా భావిస్తారు. ఇది వాళ్ళల్లో ఉన్న సులభత్వం. వాళ్లే శిష్యులకు విధేయులై ఉండేటట్టుగా కూడా ఉంటారు. ఎందుకంటే మీరు నేర్చుకోవడమే మా అదృష్టం అన్నట్టుగా ఉంటారు. అది వాళ్ళ యొక్క సులభత్వానికి సౌలభ్యానికి ఇవన్నీ కూడా తార్కాణాలు. ఈ వ్రతాన్ని మనం చేసినట్టయితే ఇట్టి ఆచార్య సంపద మనకి లభిస్తుంది. ఈ సంపద కూడా ఒకనాడు ఆ పాడి పశు సంపదలాగా ఒకనాడు ఉండి ఒకనాడు తరిగేది కాదు. ఇది చాలా గొప్ప సంపద. ఇది ఎప్పటికీ మనతో స్థిరంగా ఉండే సంపద. ఈ విధంగా ఈ వ్రతాన్ని మనం ఆచరించినట్టయితే మనకి బాహ్య సంపదలే కాకుండా అంతర్ సంపద, ఆత్మకాన పరిపూర్తిని, ఆచార్య పరిపూర్తిని ఇస్తుంది ఈ వ్రతం అని ఈ పాసురంలో అమ్మ మనకి తెలియజేస్తోంది. 4వ పాసురం గురించి రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.